పెద్ద పెద్ద హోప్స్ అయితే లేవు. కానీ ఏం మాట్లాడతారు? వాస్తవంగా 15 నెలల పాలనలో అంత అద్భుతమని చంద్రబాబు గారు సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది. పబ్లిక్ అందరూ సంతోషంతో ఎగిరి గంతులు వేస్తున్నారు, ఉత్సాహంతో పరుగులు పెడుతున్నారు, రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది అన్నటువంటిది పదే 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 అదే 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 మాటలు మాట్లాడడం ద్వారా పబ్లిక్లోకి అది సైకలాజికల్గా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ సైకో, జగన్ వల్ల రాష్ట్ర నాశనం అయిపోతుంది, విధ్వంసం జరిగిపోతుంది, అరాచకం జరిగిపోతుంది, రాష్ట్రం నాశనం అయిపోయింది అని ఎలా అయితే పదే పదే అదే అదే మాటలు మాట్లాడడం ద్వారా పబ్లిక్లో ఎలాంటి ఫీలింగ్ అయితే కల్పించారో, అదేవిధంగా ఇప్పుడు అభివృద్ధి చెందేసింది, ప్రజలందరూ సంతోషంతో ఉన్నారు, ప్రజలందరూ హ్యాపీగా బ్రతికేస్తున్నారు, ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది అన్నటువంటి ఫీలింగ్ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ప్రాక్టికల్గా అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది కార్యకర్తలను అడుగుతున్నారా లేదా అంటే కార్యకర్తలు కూడా చెప్తున్నారు, అసలు ఇంతకుముందు జగన్ టైంలో ఎవరు స్వేచ్ఛగా మాట్లాడేవాళ్ళు కాదు, ఇప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి అని చెప్తున్నారు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. ఈ దశలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ జనసేనకు సంబంధించి విస్తృత స్థాయి సమావేశం దాదాపు 15-20 వేల మందితో విశాఖపట్నంలో పెట్టబోతున్నారు. ఇది అకస్మాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఏం మాట్లాడతారు, ఏం తెలుసుకుంటారు? వాస్తవంగా అయితే రాష్ట్రం అద్భుతంగా బాగుపడింది, ఇప్పటికే సుఖకరంగా ప్రజలందరూ ఉన్నారు, అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయినాయి, పంచాయతీలన్నీ బాగుపడిపోయినాయి, ఇట్లాంటివి ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కూడా అవే చెప్పబోతున్నారా? లేదంటే కనుక ఇదిగో ఈ లోపాలు ఎమ్మెల్యేల వ్యవహారాల్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇట్లాంటివి ఏమైనా మాట్లాడతారా? ఇది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న, చూడాల్సి ఉంది.